హలో గాయ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో ఏంటిదంటే మనం గణేష్ ఫెస్టివల్ అనేది ఇంకా 99 డేస్ మాత్రమే ఉంది. ఇంకా మన గణేష్ ఫెస్టివల్కి 99 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2026లో గణేష్ ఫెస్టివల్ అనేది సెప్టెంబర్ 14 తారీఖు రావడం జరిగింది. అంటే గణేష్ ఫెస్టివల్కి ఇంకా 99 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి మనము ఈరోజు ధూల్పేటకు వెళ్తున్నాము. వెళ్ళి ధూల్పేటలో గణేష్ విగ్రహాలు ఎలా రెడీ అవుతున్నాయో చూసుకొని మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ అమ్మవారి గుడి చాలా ఫేమస్ అండి. నాంపల్లి మెట్రో స్టేషన్ కింద ఉంటుంది ఈ అమ్మవారి గుడి. ప్రతి సండే చాలా మంది బోనాలు కూడా చేస్తారు ఇక్కడ. మనము ఆల్మోస్ట్ అయితే ధూల్పేటలోకి ఎంట్రీ అయిపోయినాము. ఇంకా ఒక 10 to 15 మినిట్స్లో ధూల్పేటలో ఉంటాము. ఇంకా మీకు ఎటువంటి అప్డేట్ ఉందో ధూల్పేటలో ఈ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది. అన్ని షెడ్లు కవర్ చేద్దాము మనం ఈరోజు ధూల్పేటలో. ఓకేనా? మనం ఇంకా 5 మినిట్స్లో అయితే ధూల్పేటలోకి ఎంట్రీ అవుతాము. మీకు వెళ్ళగానే ఫస్ట్ షెడ్ ఏది వస్తుందో మనం అదే షెడ్లోకి వెళ్తాము. చూడండి వీడియో మొత్తం మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ధూల్పేటలో ఇంకా ఎంత వర్క్ జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో మొత్తం క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు నాకు చాలా సపోర్ట్ అనేది చేశారు. ఇంకా అదేవిధంగా కొంచెం నాకు యూట్యూబ్లో కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేస్తున్నట్టు చేసిరనుకో చాలా బాగుంటుంది. ఇంకా మన ధూల్పేటలోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇది మన లాస్ట్ ఇయర్ విగ్రహాలు ఇట్లా మిగిలిపోయింది. ఇక్కడ రోడ్డు పక్కన ఉంది. ఇంకా అట్లనే మనం స్ట్రైట్ పోతే మనం ధూల్పేటలోకి అయితే వెళ్ళిపోతాము. మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తూనే ఉంటుంది. ఈ రూట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ధూల్పేటలోకి ఎంట్రీ అయినామని. ధూల్పేటలోకి ఎంట్రీ కాగానే ఇక్కడ మనకి అమ్మవారి గుడి అనేది ఒకటి ఉంటుంది. పక్కనే ఒక హోటల్ ఉంటుంది. మనం ఫస్ట్ ధూల్పేటలోకి వెళ్ళి ఒక ఛాయ్ అనేది తాగినాము. ఛాయ్ 10 రూపాయలు మాత్రమే ధూల్పేటలో. మనకి ఇక్కడ మీరు షెడ్ చూసుకున్నట్టయితే మన లాస్ట్ ఇయర్ రాజు సింగ్ కళాకార్ అనేది ఒక భారీ విగ్రహం అనేది ఆ షెడ్లో రెడీ అయింది. కానీ ఇప్పుడు ఆ షెడ్కి అయితే మొత్తం ఏం వర్క్ అయితే జరగడం లేదల్లా. ఇంకా మనం మీకు ఈ లొకేషన్ చూస్తేనే మనం ఏడికి వచ్చినామో మీకే ఒక ఐడియా అనేది వచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఫేమస్ అయిన జైసింగ్ కళాకార్ షెడ్ లోపలికి అయితే వచ్చినాము. షెడ్ లోపలికి వచ్చి చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ డై విగ్రహం అయితే కనబడుతుంది. ఇంకా కొత్తగా ఒక 6-5 ఐడల్స్ అయితే రెడీ చేసిండు మన జైసింగ్ కళాకార్ అన్న. ఈ విగ్రహంతో చాలా భారీగా ఉంది. 3 తలకాయలతో ఈ విగ్రహం అనేది చాలా లుకింగ్ కనబడుతుంది. ఈసారి కూడా మన జైసింగ్ కళాకార్ వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష్ అనేది అవుతుంది ఈసారి ధూల్పేటలో. ఈ విగ్రహం 3 ఫేసెస్ది. ఇది మీకు వీడియోలో చిన్నగా కనబడుతుందేమో కానీ విగ్రహం ఇది చాలా భారీ విగ్రహం. హైట్ మినిమం ఒక 20 to 25 ఫీట్ వరకు ఉంటుంది మన కిరీటంతో అంతా చూసుకుంటే. ఇంకా ఈ విగ్రహం అయితే చాలా భారీ విగ్రహం. ఈ వెడల్పు ఏమో ఒక 18 ఫీట్ ఉంటుంది. మన హైట్ ఏమో 23 ఫీట్ వరకు వస్తుంది. ఈ విగ్రహం చాలా భారీ విగ్రహం. లాస్ట్ ఇయర్తో మన జైసింగ్ కళాకార్ అన్న చాలా భారీ ఎత్తున శివుని మోడల్ చేసిండు. మీకు అందరికీ గుర్తుంది. అదితో చాలా ఫేమస్ అయింది ఆ విగ్రహం. ఇప్పుడు మనం బాలాపూర్ షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్ దగ్గరికి. అందులో ఎటువంటి అప్డేట్ ఉందో ఇప్పుడు మనం వెళ్ళి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ కూడా ధూల్పేటలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేమస్ గణేషుల్లో నెంబర్ 1 ఉంటుంది. ఆ షెడ్ కూడా మన ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఎటువంటి వర్క్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. మన బజరంగ్ బల్ అండ్ ఇంకా మనం ఇదే విధంగా లోపలికి
వెళ్ళినట్టయితే మనకైతే లాస్ట్ టైం ఫేమస్ అయిన కరీంనగర్ స్టాండింగ్ గణేష్ అయితే రెడీ అయితే అవుతుంది. ఇంకా దాని వెనుక మెయిన్ విగ్రహం అనేది రెడీ అవుతుంది. కానీ అదైతే ఇప్పుడే ఎవరికైతే వీడియో అనేది తీయనియడం లేదు. అండ్ ఇంకా మన లాస్ట్ టైం అయితే ఫేమస్ అయిన ఇది కరీంనగర్ గణేష్ అయితే ఈ విగ్రహాలు అయితే రెడీ అయితే బాగానే అయినాయి. ఒక 20 పీసెస్ దాకా అయితే ఉంటాయి. అండ్ ఇంకా మన బజరంగ్ బల్, జై హనుమాన్, జై శ్రీరామ్, మనం అదే అదేవిధంగా ఇంకా కొంచెం 8 వరకు వస్తే మీకు ఇది ఐడియా అయితే ఉంటుంది. మన గణేష్ సింగ్ కళాకార్ గోదాం ఇల్లు కూడా ఎటువంటి విగ్రహాలు అయితే ఏమీ లేవు. ఇంకా మనం అయితే మన బాలాపూర్ పక్కన గల్లీ ఉంటుంది కదా సందు, ఆ సందులోకి వెళ్ళి మనం అయితే కిందికి అయితే దిగుతున్నాం. మనం డైరెక్ట్ మన శంకర్ సింగ్ కళాకార్ ఉంటుంది కదా, అటు వెనుక సైడ్ నుండి వస్తే మన శంకర్ సింగ్ కళాకార్ డైరెక్ట్ ఆ షెడ్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడు మీరే చూడండి, మనం డైరెక్ట్ ఏరికి వచ్చేసినాము. అట్లనే మనం స్ట్రేట్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ విగ్రహాలు. ఈ షెడ్లో అయితే చాలా భారీ విగ్రహం అవుతుంది. మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయింది గణేశుని విగ్రహం. చాలా మంది బుక్ చేయడానికి కూడా వచ్చారు పబ్లిక్. మీరు చూసుకుంటే ఈ విగ్రహంతో బుకింగ్ అయిపోయింది. ఇక్కడ టీం మెంబర్స్ అయితే ఉన్నారు, వారితో బుకింగ్ అయితే అయిపోయింది. మన అమౌంట్ కూడా చేసేసారు. అది మన ముంగట్నే జరిగింది, కానీ అమౌంట్ అనేది చెప్పకూడదు బయట. ఈ విగ్రహం అయితే చాలా భారీగా ఉంది. 25 ఫీట్తో ఉంటుంది హైటు. ఇంకా మన వెడల్పు చూసుకున్నట్టయితే 16 to 18 ఫీట్ అయితే ఉంటుంది. ఇది కూడా దుల్పేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐడల్ అవ్వచ్చు. ఇంకా ఈ షెడ్ చూస్తే మీకు ఐడియా వచ్చేసి ఉండొచ్చు, శంకర్ సింగ్ కళాకార్ షెడ్ ఇది. ఇందులో అయితే ఎటువంటి వర్క్ అయితే జరగడం లేదు. శంకర్ సింగ్ కళాకార్ షెడ్ చూసుకున్న తర్వాత మనం డైరెక్ట్ సుందర్ కళాకార్ సైడ్ అయితే వెళ్తున్నాము. సుందర్ కళాకార్లో ఎటువంటి అప్డేట్ ఉందో ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం రైట్ అనేది తీసుకున్నాం. రైట్ అనేది తీసుకుంటే ఇక్కడ ఫేమస్ అయిన షెడ్ ఉంటుంది. ఇందులో కూడా ఎటువంటి విగ్రహం అయితే లేదు. మళ్ళీ మన ఇక్కడ ఒక గణేష్ ఐడల్ అయితే మేకింగ్ అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ మన నరేష్ సింగ్ కళాకార్ అని ఒక ఫేమస్ కళాకారు ఉన్నారు, వాళ్ళ ఐడల్ అనేది చూద్దాం. ఈ ఐడల్ కూడా చాలా భారీగా ఉంది. సిట్టింగ్ పొజిషన్లో హైట్ ఒక 15 to 16 ఫీట్. నరేష్ సింగ్ కళాకారులో కూడా ఒక భారీ బుజ్జ గణపతి అయితే రెడీ అనేది డైవర్క్ అయితే నడుస్తుంది. ఈ విగ్రహం కూడా ఫినిషింగ్ అయ్యాక చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మనం లెఫ్ట్ అనేది తీసుకుంటే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముంగట వెళ్ళగానే ఇక్కడ మనకి అతిపెద్ద భారీ గణపతి అయితే కనపడుతుంది. ఇంకా ఇక్కడ ఒక సుధా సింగ్ కళాకార్ అని ఫేమస్, దూల్పేట్లోనే ఫేమస్ కళాకార్ డైవర్క్ అయితే నడుస్తుంది ఈ గణేశునికి. ఇంకా ఇక్కడ గణేశుని బుక్ చేయడానికి కూడా వచ్చారు. ఇంకా ఈ గణేశుడు అయితే చాలా భారీ విగ్రహం, 22 ఫీట్ దాకా ఉండవచ్చు. ఇంకా ఇది సుధా సింగ్ కళాకార్ విగ్రహాలు. ఈ విగ్రహం కూడా చాలా భారీగా ఉంది. ఇంకా సుధా సింగ్ కళాకార్ పక్కనే ఇంకొక షెడ్ ఉంటుంది, పరమేశ్ సింగ్ కళాకార్ అని. అతను కూడా డైవర్క్ అనేది నడుస్తుంది ఆ షెడ్లో కూడా. ఈసారి సుధా సింగ్ కళాకార్ కూడా విగ్రహం అనేది చాలా బాగుంది. ఇంకా మనం ఇక్కడ ఒక సుందర్ కళాకార్ పక్కనే నితిన్ సింగ్ కళాకార్ అని ఉంది. అందులో కూడా చాలా భారీ బుజ్జ గణపతి అయితే రెడీ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, నితిన్ సింగ్ కళాకార్. అతని నెంబర్ కూడా ఉంది, మీరు వీడియో ఆపి అతని కాంటాక్ట్ అనేది కావచ్చు. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద ఫేమస్ సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాము. కానీ సుందర్ కళాకార్ షెడ్ వర్క్ అయితే ఏం జరగడం లేదు, గేట్కి అయితే లాక్ వేసి ఉంది.
తర్వాత మనం ధృవ సింగ్ కళాకార్ అనే షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫేమస్ దుల్పేట్లోనే ధృవ సింగ్ కళాకార్ షెడ్ అనేది, అది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ధృవ సింగ్ కళాకార్ లోపల ఎటువంటి విగ్రహాలు రెడీ అవుతున్నాయో వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఒకటే విగ్రహం అనేది రెడీ చేసి పెట్టిరు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది ధృవ సింగ్ కళాకారులో. ఇంకా 2-3 విగ్రహాలకైతే డై వర్క్ అనేది నడుస్తుంది. అది నడిచినాక ఫినిషింగ్ అయ్యాక చాలా బాగుంటుంది. ఈ విగ్రహం అయితే ఫినిషింగ్ చేసి పెట్టిరు, వాళ్ళని బుకింగ్ చేసుకోవచ్చు అని కూడా. ఇంకా ఇక్కడ మీకు ఈ వీళ్ళ నెంబర్లు కూడా ఈ వీడియోలో ఉంటాయి. మీకు కావాలంటే ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఈ విగ్రహంతో ధృవ సింగ్ కళాకార్ ఫేమస్ షెడ్ ఇన్ దుల్పేట్. ఇప్పుడైతే మనం వన్ ఆఫ్ ద ఫేమస్ షెడ్కి అయితే వెళ్తున్నాం, గణేష్ సింగ్ కళాకార్ షెడ్లోకి. ఇప్పుడు ఆ షెడ్ లోపల ఎటువంటి వర్క్ అనేది జరుగుతుందో ఇప్పుడు వెళ్ళి మనం వచ్చేసినాము గణేష్ సింగ్ కళాకార్ షెడ్ దగ్గరికి. అందులో అయితే ఎటువంటి వర్క్ అనేది జరగడం లేదు. వర్క్ అనేది మన కాటేగాం జల్పల్లిలో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. అది పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాం.